కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక కపుల్ అయితే కనబడ్డారు మనకి. ఇలాగైతే ఎక్కువ కపుల్స్ అయితే ఇక్కడికి వస్తుంటారు. మీరైతే కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకుంటే కొద్దిగా పక్కకెళ్ళి కూర్చోండి. తిరగడం తప్ప ఇంకేముండదు ఫ్రెండ్స్. చూడండి ఆడి ముఖం ఎలా అయిపోయిందో. అసలు ఈడు చూడండి గుంటలు చూడడానికి కూడా లేరని చెప్పి బాధపడుతున్నాడు. మా వాడు చూడండి కంపెనీలో వర్క్ ఉందని ఆడు ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ మా సాయి గారు చూడండి ఏం చేయాలో తెలుస్తలేదు. మా కెమెరామెన్ ఎంతో కష్టపడుతున్నాడు. ధన్యవాదాలు తెలియజేస్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మేము కోరంగిల్లోని అయితే తీస్తున్నాను. సో ఇదైతే కాకినాడ పక్కన అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే టికెట్ ప్రైజెస్ అవి కూడా అయితే ఇక్కడ మీకు చూపెడతాను. సో టికెట్ ప్రైజెస్ అయితే పెద్దవాళ్ళకి 50 అండ్ పిల్లలకి అయితే 20. ఇదైతే కెమెరా ఒకవేళ అలౌ చేసుకోవాలంటే 500 కట్టాలి. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడైతే రేట్లు చాలా తక్కువే. లోపల అయితే బోట్ షికార్ ఉంటుంది, మళ్ళీ దానికైతే ఎక్స్ట్రా కట్టాలి 100 రూపీస్. సో అయితే ఈరోజు చలికాలం కాబట్టి మనం ఇలా లంబసింగ్ అయ్యి వెళ్ళకుండా కొద్దిగా పీస్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాం. పెద్ద క్రౌడ్ కూడా ఎక్కువ లేదని. ఇక్కడ రోడ్ మ్యాప్ కూడా ఉంది. సో అది కూడా మీకు ఒకసారి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, కారణం ఏముంటుంది ఫ్రెండ్స్, సెలవులు కాబట్టి వచ్చాం అంతే. బేసికల్గా అయితే మేమైతే ఇక్కడ పక్కనే ఉంది కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. సో ఎలాగో సెలవులే కాబట్టి అయితే ఇలా వచ్చాం. సో ఇక్కడైతే మేమైతే 6 మెంబర్స్ అయితే వచ్చాం. నేను, మా అన్నయ్య అండ్ మా అన్నయ్య ఫ్రెండ్స్ అండ్ అలాగైతే అందరూ కలిపి 6 మెంబర్స్ అయితే వచ్చాం అలాగా కారులో. కోతి బ్రో, హాయ్ బ్రో. ఎంత దూరం, చాలా చాలా దూరం. నాకు రక్షణ వచ్చిందిరా. వీడియో ఆఫ్ చేతురు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎన్వైర్న్మెంట్ అయితే. సో ఇక్కడ కాస్త పీస్ఫుల్గా ఉందో అంటే మీరైతే ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. సో ఇదైతే కాకినాడ నుంచి ఒక 19 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్లేస్ కూడా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సో మీరు ఎవరన్నా కపుల్స్ అవి ఉన్నా కూడా ఇక్కడ వస్తే బాగుంటుంది. సో మీరు సింగిల్స్ అయితే కూడా మాకులా రావచ్చు, తప్పులేదు. కాకపోతే ఇక్కడ సింగిల్స్ కన్నా ఎక్కువ కపుల్సే ఉన్నారు. మేమైతే ఎందుకులే అని చెప్పి గెలకుండా వచ్చేసాం. కాకపోతే ఇక్కడైతే కపుల్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీకు చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయడానికి. పైగా ఇప్పుడు అసలుకే చలికాలం కాబట్టి కాస్త బాగుంటుంది. సో మీకైతే ముందుకు వెళ్తే RX100ది ఇక్కడ స్పాట్ కూడా ఉంది, షూటింగ్ చేసింది. సో అది కూడా మీకైతే ఒకసారి చూపెడతాను చూడండి. చూసారు కదా, అసలు ఎండ కూడా పెద్ద ఏం లేదు, చల్లగా గాలి వేస్తే ఎంత బాగుందో క్లైమేట్ అది. చూసారా, ఎవరు లేరు. ఎంట్రీ టికెట్ కూడా ఎలాగో తక్కువే కాబట్టి ఒకసారి మీరు ఎవరన్నా ఇలా కాకినాడ వైపు వస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కోరంగి ఫారెస్ట్. కాకపోతే ఇక్కడ కెమెరాతో రావాలంటే 500 కట్టాలి. కెమెరా ఇందాక నేను స్టార్టింగ్లో చూపెట్టాను కదా. సో 500 కట్టి మేమైతే కెమెరా తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కూడా అయితే చాలా బాగుంది ప్లేసు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ RX100 అయితే షూటింగ్ తీశారు, సాంగ్ చిన్న పాట అయితే. సో చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులు బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో మధ్యలో హీరో అంటే ఇలాగా 3 వైపులా హీరోయిన్ అయితే ఉంటుంది కదా. సో అదే ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే RX100 స్పాట్ ఇది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక కపుల్ అయితే కనబడ్డారు మనకి. ఇలాగైతే ఎక్కువ కపుల్స్ అయితే ఇక్కడికి వస్తుంటారు. మీరైతే కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకుంటే కొద్దిగా పక్కకెళ్ళి కూర్చోండి. సో ఇక్కడైతే సౌండ్ వినబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చెక్క పని అయితే చేస్తున్నారు. మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. సో అక్కడికి వెళ్దాం మనం. బోట్ షికార్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వీలైతే బోట్ షికార్కి కూడా వెళ్తాం. సో 12 మంది ఏదో ఉండాలని ఉన్నారు పెద్ద బోట్కి వెళ్ళాలంటే. సో చూద్దాం ఏవద్దు. మన చేతులు ఊపుతున్నారు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ మనం అయితే వెళ్దాం, చూద్దాం. బోట్ షికార్ ఏమన్నా వీలైతే వెళ్దాం. అది కూడా మీకైతే చూపెడతా బోట్ షికార్కి వెళ్తే. ఇక్కడైతే డైరెక్ట్ ఇక్కడైతే వేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా ఇక్కడ వాటర్కి బోట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇక్కడ చెక్క పని అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫొటోస్ అయితే దిగడానికి బాగుంటుంది. సో ఎందుకే కెమెరా అయితే అలో చేయరు ఫ్రీగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం రివర్ దగ్గరికి అయితే వస్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, బ్రదర్స్. సో ఇక్కడ బ్లాగింగ్ చేస్తున్నానని చెప్పి అయితే బ్రదర్స్ అందరూ ఎటగారం అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. సో మనం కూర్చొని చూద్దాం, మనకు అవన్నీ ఎందుకు. వాళ్ళు దిగే ఫోటోలు అన్నీ చూద్దాం మనం అయితే. ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమమ్ చూసి దానికన్నా. సో ఇప్పుడైతే మేము 100 రూపీస్ బోట్కి అయితే ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే సీ మౌత్కి అయితే తీసుకెళ్తుంది. दिखती है हाँ यहाँ बिल ओके दिखे हूँ फ्रेंड्स. ఫ్రెండ్స్ మాకైతే అక్కడ బోట్ షికార్ అయితే ఒక 1/2 అవర్ వరకు అయితే జరిగింది. మేము బోట్లో కూడా కొన్ని ఫొటోస్ దిగాం. అక్కడ కూడా ఫొటోస్ అయ్యి దిగేటప్పటికి మధ్యాహ్నం ఒక 1 అయితే అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే కొన్ని చూపెడుతున్నాను. ఇక్కడ నా ఫొటోస్ నేను కొన్ని దిగినాయి. సో అండ్ నా నెక్స్ట్ తర్వాత అయితే మేము అక్కడ నుంచి అయితే బయటకు వస్తాం. సో వచ్చిన తర్వాత అయితే అక్కడ సుబ్బయ్య హోటల్లో అయితే మేము అక్కడ లంచ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే బాగానే ఉంది తినడం అయితే. 5/5 అయితే వచ్చు రేటింగు. అండ్ నా నెక్స్ట్ తర్వాత అయితే మేము SRMTకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడైతే ఇది కొత్తగా అయితే పెట్టారు ఇక్కడ కార్ డ్రిఫ్ట్ది. సో ఇలాగైతే కాసేపు మేమైతే నేనైతే ఒక 1 గేమ్ ఆడిన అంతే. సో అయితే ఇది అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ కట్టిన ఎంతో సో ఇక్కడైతే ల్యాబ్స్ బట్టి మనకైతే ప్రైజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం అయితే ఎన్ని రౌండ్స్ అయితే వేస్తామో దాన్ని బట్టి మనం అయితే అక్కడ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాకు టైం ఒక 2 అవర్స్ అయితే అయింది. సో ఇలాగైతే 2 అవర్స్ పాటు అయితే ఇక్కడే ఉన్నాం మేము.
సో ఇదైతే రీసెంట్గా అయితే ఇక్కడ పెట్టారు కాబట్టి అంతసేపు ట్రై చేసాం. సో వైజాగ్లో అయితే ఇంకా పెద్ద ఉంటుంది. సో ఇప్పుడైతే వైజాగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ కాకినాడ ఎలాగో వచ్చామని చెప్పి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేసాం. సో చాలా బాగా అయితే అనిపించింది. అండ్ నేను కొన్ని దిగిన ఫోటోలు కూడా ఇక్కడ అయితే పెడతాను, చూడండి అవి కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా, సో అక్కడ ఎలా రైడ్ చేయాలి అవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో అక్కడైతే మనం రైడ్కి వెళ్ళే ముందు అయితే వాళ్ళు చెప్తారు ఏది ఎలా వాడాలని. కాకపోతే ఒకసారి మనం అయితే చూసుకోవడానికి అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో అలా అయితే మా ట్రిప్ అయితే ఇలాగ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.